తెలుగుదేశం పార్టీలో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు కొత్త కుంపటి రాజేస్తున్నారా? ఆయన తీరు చంద్రబాబుకి ఇప్పుడు చెవిలో జోరేగలాగా మారిపోతుందా? ఏబి వెంకటేశ్వరరావు కారణంగా తెలుగుదేశం పార్టీ బదనామయ్యే పరిస్థితి వచ్చేస్తుందా? ఇలాంటి చర్చ ఇప్పుడు సాగుతుంది. గడిచిన కొంతకాలంగా ఏబి వెంకటేశ్వరరావు చంద్రబాబుకి వ్యతిరేకంగా స్వరం పెంచుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగట్టే ప్రయత్నంలో ఉన్నారు. వాస్తవానికి ఏబి వెంకటేశ్వరరావు రిటైర్మెంట్ కాగానే కూటమి ప్రభుత్వం ఆయనకి నామినేటెడ్ పోస్ట్ కేటాయించింది. కానీ ఆ పోస్టు తనని అవమానించేలా ఉంది అంటూ ఏబి వెంకటేశ్వరరావు స్వీకరించడానికి ససేమిరా అని చెప్పేశారు. ఆ తర్వాత క్రమంగా తొలుత కమ్మ కుల మీటింగ్లో, ఆ తర్వాత ఇతర కార్యకలాపాల్లో వరుసగా ప్రభుత్వ తీరు మీద తీవ్రమైనటువంటి విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగట్టడంలో ముందంజలో ఉంటున్నారు. అలాంటి ఏబి వెంకటేశ్వరరావు తాజాగా కృష్ణా జిల్లాకు సంబంధించి వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చి టీడీపీలో చేరినంత మాత్రాన ఆంబోతు ఆవు కాదు కదా అన్నట్టుగా ఒక కీలక నాయకుడిని ఉద్దేశించి కామెంట్ చేశారు. ఇది ఖచ్చితంగా ప్రస్తుతం రాష్ట్ర క్యాబినెట్లో మంత్రిగా ఉన్న పార్థసారథిని ఉద్దేశించి చేసినటువంటి విమర్శగా అంతా భావిస్తున్నారు. కొలుసు పార్థసారథి నూజువీడ్ నుంచి తెలుగుదేశం పార్టీ టికెట్ మీద 2024 ఎన్నికల్లో గెలిచి ఆ తర్వాత యాదవ కోటాలో నేరుగా మంత్రి కాగలిగారు. కానీ ఆయన తీరుని టీడీపీలోని ఒక సెక్షన్ ఏ మాత్రం సహించడం లేదు. ముఖ్యంగా కమ్మ కులస్తులకు కొలుసు పార్థసారథి వ్యవహార శైలి ఏ మాత్రం పొసగడం లేదు. దాంతో కమ్మ వర్సెస్ పార్థసారథి అన్నట్టుగా కృష్ణా జిల్లా రాజకీయాలు సాగుతున్నాయి. దీంతో అనేక మంది పార్థసారథి మీద ఆ పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తూ వస్తున్నారు. కానీ జిల్లాలో బీసీలని దూరం చేసుకుంటే రాజకీయంగా సమస్యలు వస్తాయనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు ఎటువంటి చర్యలకు తీసుకోకుండా నాంచివేత ధోరణిలో ఉన్నారు. దీన్ని ఏబి వెంకటేశ్వరరావు సహిస్తున్నటువంటి దాఖలాలు కనిపించట్లేదు. దీని మీద ఆయన చాలా తీవ్రమైనటువంటి రీతిలో ఆంబోతు ఆవు కాదు కదా అన్నట్టుగా చేసినటువంటి కామెంట్స్ కలకలం రేపేలా కనిపిస్తున్నాయి. ఇప్పటికే కృష్ణా జిల్లాలో బీసీల కారణంగా 2024 ఎన్నికల్లో గట్టెక్కిన టీడీపీకి అనేక రకాలుగా బీసీలు దూరమయ్యే పరిస్థితి వచ్చింది. మొన్న జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక మీద గుడివాడలో జరిగినటువంటి దాడితో గౌడ కులస్తుల్లో ఆగ్రహం కలిగింది. గౌడ మహిళా నేత మీద ఆ రీతిలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక సెక్షన్ నాయకులు రెచ్చిపోయినటువంటి ధోరణి చాలామంది గౌడ కులస్తుల్లో ఆగ్రహాన్ని కలిగించింది. అదే సమయంలో ఉప్పాల హారికకు మద్దతుగా యాదవ కులానికి చెందినటువంటి మాజీ మంత్రి కటారి ఈశ్వర్ కుమార్ బయటకు వచ్చారు. ఆయన స్వరం వినిపించారు. బీసీల మీద ఈ రీతిలో దాడి చేస్తారా అంటూ ఆయన మాట్లాడారు. కొడాలి నానిని తాను చాలా కాలంగా వ్యతిరేకిస్తున్నానని, కానీ ఇప్పుడు మాత్రం కూటమి ప్రభుత్వ తీరుని తాను తీవ్రంగా తప్పుపడుతున్నానన్నట్టుగా కటారి ఈశ్వర్ కుమార్ స్వరం పెంచారు. దాంతో యాదవ, గౌడ ఇలాంటి కులస్తుల్లో తెలుగుదేశం పార్టీ చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకతను కొని తెచ్చుకుంటున్నట్టుగా పరిణామాలు చాటుతున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో ఏబి వెంకటేశ్వరరావు రాజేసినటువంటి ఈ వివాదం కొత్త దారి పట్టేలా కనిపిస్తోంది. కృష్ణా జిల్లాలో బీసీల మద్దతు లేకుండా తెలుగుదేశం పార్టీ గట్టెక్కే అవకాశమే లేదు. బీసీలు దూరమైన కారణంగానే 2019 ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని మూటకట్టుకుంది. ప్రస్తుతం ఉన్న కృష్ణా జిల్లాలో 7కి 6 సీట్లను కోల్పోయింది. అలాంటి పార్టీ 2024లో మళ్ళీ బీసీల మద్దతు కూడగట్టుకుని వైఎస్ఆర్సీపీని ఒక్క సీట్లోనూ కూడా గెలవకుండా చేయగలిగింది. కానీ ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు సహా ఇతర కమ్మకుల నేతలు చేస్తున్నటువంటి ప్రచారాలు, వ్యాఖ్యలు, ఇతర రీతిలో విమర్శలు ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో బీసీలను టీడీపీకి దూరం చేస్తాయా అనేటువంటి చర్చను రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికే గౌడ కులస్తులు రగిలిపోతున్నటువంటి తరుణంలో యాదవ మంత్రిని కమ్మ కులస్తులు టార్గెట్ చేశారు అనే ప్రచారం పెరిగితే మాత్రం అటు ఏలూరు, ఇటు కృష్ణ, మరొకవైపు ఎన్టీఆర్ 3 జిల్లాల పరిధిలో దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉండొచ్చు అనే అంచనా వినిపిస్తోంది. అయినప్పటికీ ఏబి వెంకటేశ్వరరావు చాలా ఘాటుగా స్పందించారు. పార్థసారథి మీద తీవ్రమైనటువంటి విమర్శలు గుప్పించారు. ఇది ఇప్పుడు టీడీపీ అధిష్టానానికి తల నొప్పిగా మారుతోంది. ఒకవైపు బీసీలను దూరం చేసుకోగలేక, రెండో వైపు తమ సొంత
పార్టీ కార్యకర్తల్ని, అందులోనూ సొంత కులస్తుల్ని సంతృప్తి పరచలేక చంద్రబాబు సతమతమవుతున్నట్టు కనిపిస్తోంది. మరి ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది, ఎలాంటి పరిణామాలకి ఊతమిస్తుంది? చాలా ముఖ్యమైనటువంటి వ్యవహారం.